హరి ఓం. गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. ओम प्रसार माध्यम द्वारा प्रसारीभूत भारतीय संस्कृति कार्यक्रमस्य अंतर्भागे ऋग्वेद अध्ययन कार्यक्रमाय सर्वेभ्यः संदर्शकेभ्यः हृदयपूर्वक स्वागतम्. प्रथमतः वेदमातृस्तवम्, अनन्तरं प्रणवनादस्तवं, तदनन्तरं वेदव्यास महर्षि स्तवं करवामहे. शक्तित्रयी वेदमाता, शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी, शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा, सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः, ओंकाराय नमो नमः. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं. ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో 6వ మండలంలో పంచభూతాత్మక ప్రకృతి మన శరీరంలో ఉంది కనుక ఈ పాంచభౌతిక దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి. అలా పనిచేయాలంటే మన చేతుల్లో ఉన్నటువంటి గ్రహస్థానాలను దర్శించాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. వ్యాస భగవానులు వారు రచించినటువంటి 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం విశేషమైనది. ఆ బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఉపదేశించినదే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. లలితా సహస్రనామ స్తోత్రం అందులో 130వ శ్లోకం ఇప్పుడు నేను చదివింది. చాలా విశేషమైన శ్లోకం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. ఆ లలితా పరాభట్టారిక ఆ జగదంబ
త్రిలోక జనని 3 శక్తుల్లో విస్తరించింది. ఆ 3 శక్తులు లేదే మనం ఏ పని చేయలేం. కారణం ఏంటి? మొదట మన సంకల్పం వస్తుందండి, ఇచ్ఛాశక్తి ఏర్పడుతుంది. ఆ సంకల్పాన్ని ఇచ్చేది ఇచ్ఛాశక్తి, అమ్మవారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతాభ్యో నమః అంటుంటాం. అంచేత మహాలక్ష్మి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి. ఆ ఇచ్ఛాశక్తి స్వరూపిణి యొక్క అనుగ్రహం వల్లనే మనకు సంకల్పం కలుగుతుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు 11 గంటలకు ప్రసారమయ్యేటటువంటి ఋగ్వేద అధ్యయన కార్యక్రమం పరిశీలిద్దాం అనేది ఒక సంకల్పం. ఈ సంకల్పం వస్తుంది. సరే, సంకల్పం వచ్చేసింది, ఇచ్ఛాశక్తి వచ్చేసింది. తర్వాత ఏమైంది? జ్ఞానశక్తి రావాలి. మరి ఆ విషయం ఈ ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో చెప్పే విశేష విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఏదో ఊరికి వినటం మర్చిపోవడం కాదు కదా. ఓ కాగితం, ఓ లేఖిని తీసుకోవాలి. లేఖిని అంటే కలం, పత్రం అంటే కాగితం. ఓ పత్రం తీసుకోవాలి, ఓ లేఖిని తీసుకోవాలి. ఆ పత్రం మీద లేఖినితో మంచి మంచి విషయాలు ఇగో ఇవాళ చెప్పారు. కరాగ్రేవ సతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చెప్పారు. ఇదే శ్లోకాన్ని సాయంకాలం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పారు. ఎలా చెప్పుకోవాలి? అది రాసుకోవాలి. ఏదో వినటం గాలి కుదిరేయటం కాదు కదా. ఇదే వినోద కార్యక్రమం కాదు. వినోద కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎన్నో ప్రసార మాధ్యమాలు మిమ్మల్ని నవ్వించే కార్యక్రమాలు వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఆహ్లాదానికి ఇచ్చే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఇది విజ్ఞానదాయకం, జీవితాన్ని మార్చేది, జీవితాన్ని ఆధ్యాత్మిక తత్వంలోకి తీసుకువెళ్ళేది. అది ఇటువంటి ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నున్నాయండి. మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత గొప్పగా చెప్తున్నారండి. సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టుగా అనేక రకాల ఉపనిషత్ విషయాలు, శాస్త్ర విషయాలు, వైదిక విషయాలు, వేద ధర్మాలు, గోమాతను గురించిన విషయాలు, తీర్థయాత్రా విశేషాలు ఎన్ని చెప్తున్నారండి. ఇంకా మహానుభావులు సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆయన చెప్పే విశేషాలు మరీ ఆ మంత్రాల్లో ఉన్న గూఢార్థాన్ని, అంతరార్థాన్ని, విశేషార్థాన్ని విపులీకరించి చెప్తారు ఆయన. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ప్రక్రియ. త్రిభాషా సహస్రావధాని, త్రిశక్తి పీఠాచార్యులు పద్మాకరులు వారు అనాయాసంగా సునాయాసంగా పద్యాలు రాగయుక్తంగా చెబుతూ సందర్భానుసారంగా లౌకికమైన ఉదాహరణలు జోడిస్తూ కరతలామలకంగా చెప్తారు అనేక విషయాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన మహానుభావులు. వాళ్ళందరూ కూడా భారతీయ సంస్కృతిని పునరుద్దీపింపజేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ఇది కూడా. అందుకనే సందర్శకులు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఒక పుస్తకం ఒకటి పెట్టుకోండి. ఆ పుస్తకంలో లేఖనితో రాసుకోండి, మంచి మంచి విషయాలు రాసుకోండి. ఏ రోజు ఏ విషయం విన్నారు, ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేశారా, ఇలాంటివి మనం అనుకుంటూ ఉండాలి. కనుక ఇచ్ఛాశక్తి వినాలనే కోరిక వచ్చింది. జ్ఞానశక్తి ఆ విషయాలను తెలుసుకుంటున్నాం, రాసుకుంటున్నాం. ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ శ్లోకం ఇలా చదవాలట. అదే సాయంకాల పూట దీపారాధన చేసినప్పుడు, నక్షత్ర దర్శనం చేసినప్పుడు, లేదా ఇంట్లో విద్యుత్ దీపం వెలిగించినప్పుడు అప్పుడు వెంటనే అప్పుడు కూడా ఈ శ్లోకం ఎలా చదువుకోవాలి? కరాగ్రేవ సతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, దినాంతే కరదర్శనం. అక్కడ ప్రభాతే అని చెప్పాము, ఉదయం ప్రభాత సంధ్యలో
ఇప్పుడు సాయం సంధ్యా సమయంలో దినాంతే కరదర్శనం, దినస్య అంతః దినాంతః, దినస్య అంతః పగటి యొక్క చివరి భాగం దినాంతం అంటే సాయంకాలం, సూర్యాస్తమయం అయిపోయింది, నక్షత్రోదయం అవుతోంది. అటువంటి సమయంలో దినాంతే కరదర్శనం. అప్పుడు ఈ శ్లోకం అదే దినాంతే అనే పదం చెప్పుకుని కరదర్శనం, చేతిని చూసుకోవాలి, కళ్ళకత్తుకోవాలి, ముగ్గురమ్మల్ని తలుచుకోవాలి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని వర్ణిస్తారు పోతనామాచుడి భాగవతంలో. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ, అలాంటి తల్లి. అంచేత ఆ ముగ్గురమ్మల్ని కూడా మనం ఒకసారి చూసుకుని నమస్కారం చేయాలి. ఇన్ని విశేషాలు భారతీయ సంస్కృతిలో ఉన్నాయి. మనకి భరద్వాజ మహర్షి చెప్పినటువంటి సూక్తంలో ఇంకో విశేషం ఏం చెప్పారంటే, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు కనుక మనం ఆరోగ్యాన్ని సూర్యుడి నుంచి కోరాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడి నుంచే మనం ఆరోగ్యం కోరాలి అని చెప్తూ ఇక్కడ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి ఛందస్సులో సూర్యుడిని ఉపాసించేటువంటి మంత్రం కూడా చెప్పారు. ఓ సూర్యభగవాన్, ఓ ప్రభాకర, ఓ దివాకర, ఓ అహస్కర, నీవు దివ్యస్వరూపుడివి, దివ్యతత్వం కలిగిన వాడివి. తత్సవితుర్వరేణ్యం శ్రేష్టమైన దేవతాతత్వం కలిగిన వాడు. భర్గో దేవస్య ధీమహి, అటువంటి నీ దివ్యత్వాన్ని నేను తెలుసుకుంటున్నాను. ధియో యో నః ప్రచోదయాత్, మా బుద్ధిని వికసింపజేయి స్వామి. నహా ధియః ప్రచోదయాత్, మా యొక్క బుద్ధిని, నహా మా యొక్క ధియః బుద్ధులను ప్రచోదయాత్ మంచి మార్గంలో పెట్టండి. నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్తు యం తు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా తం విభజంతి తం. ఇది శాస్త్రవచనం. న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు, న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు యం తు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా తం విభజంతి తం, యం తు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంవిభజంతి తం. దేవతలు ఒక వ్యక్తికి శ్రేయస్సు చేకూర్చాలంటే, రక్షణ కలిగించాలంటే దండమాదాయన రక్షంతి పశుపాలవతు, పశువుల్ని రక్షించేటటువంటి కాపరులాగా, పశువుల కాపరులాగా ఓ కర్ర తీసుకుని మన చుట్టూ తిరగక్కర్లా. నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్తు, పశుపాలకుడు వలె దేవతలు దండమాదాయ నా రక్షంతి, అలా రక్షించరట. మరి ఏం చేస్తారు? యం తు రక్షితుమిచ్చంతి. ఇక్కడ సంస్కృత పద విశ్లేషణ చూడండి, గమనించండి. యం తు రక్షితుం ఇచ్చంతి, యం తు ఎవడినైతే రక్షించాలని ఇచ్చంతి కోరతారో, యం తు రక్షితుమిచ్చంతి ఎవరిని రక్షించాలని కోరతారో బుద్ధ్యా సంవిభజంతి తం, బుద్ధ్యా సంవిభజంతి తం, వాడి బుద్ధిని వికసింపజేస్తారండి. అది దేవతలు చేసే పని. సూర్యభగవానుడు కోరేదే అదే. మనం గాయత్రి మంత్రంలో ధియో యో నః ప్రచోదయాత్, మా బుద్ధిని వికసింపజేయి స్వామి, మా బుద్ధిని సన్మార్గంలో పెట్టు స్వామి. బుద్ధ్యా సంవిభజంతి తం, అతని బుద్ధిని వికసింపజేస్తారు, మంచి మార్గంలో పెడతారు. అప్పుడు వాడికి అన్ని శుభాలే జరుగుతాయి. మంచి మాటలు మాట్లాడతాడు, మంచి స్తోత్రాలు చేస్తాడు, అందరితో చక్కగా ప్రవర్తిస్తాడు, అందరూ అభిమానిస్తారు,
అందరూ గౌరవిస్తారు. అంతకంటే ఏం కావాలి మానవుడికి? అది కనుక దైవానుగ్రహం లేకుండా మనం ఏ పని చేయలేము అనడానికి ఇదే కారణం. అందుకనే కదండి మన పూజలు వ్రతాలు అవన్నీ కూడా. కార్తీక మాసం అంతా కూడా ఎన్ని అభిషేకాలు, ఎంత బాగా అభిషేకాలు జరిగాయి, బిల్వదళార్చనలు జరిగాయి, హరిహరుల అర్చనలు ఎలా జరిగాయి, అదంతా దైవానుగ్రహం కోసం కదా. అటువంటి విశేషాలని కూడా మనకు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనం సందర్భవశాత్తు భరద్వాజుడు చెప్పినటువంటి ఈ సూర్య సూక్తం, ఇది సౌర సూక్తం. ఈ సౌర సూక్తంలో మనకు కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యభగవానుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ మరో విశేషం ఏం చెప్పారంటే సాయణాచార్యులు వారు, వారాల్లో మొదటిది ఆదివారం, దాన్ని భానువాసర రవివాసర అంటాం. ఎందుకని? ఆ రోజు సూర్యోదయం ఆయనతో ప్రారంభమవుతుంది. రవిహోర అంటారు. సంస్కృతంలో హోర అనేది తెలుగులో అవర్ గంట అంటాం, ఇంగ్లీష్లో అవర్ అంటాం. రవిహోర, సూర్యోదయం ప్రారంభం అవడం రవిహోరతో ప్రారంభమవుతుంది. రవిహోరతో పంచాంగంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క గంట ఒక్కొక్క గ్రహం సంచరిస్తుంటుంది. ఈయన శశి, కుజ, రాహు, జీవ, మందజ్ఞ, కేతు, భృగవః ఈ క్రమంలో వస్తుంటుంది. ఈయన శశి, కుజ, రాహు, జీవ, మంద, జ్ఞ, కేతు, భృగవః ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ రకంగా వస్తుంటుంది. ఆదివారం అంటే భానువారం భానుడితో ఆ సూర్యభగవానుడి యొక్క హోరతో ప్రారంభమవుతుంది. అలా ఒక తర్వాత ఒక గ్రహం యొక్క హోర తర్వాత ఒక హోర వస్తుంటుంది. అలా అవే ఆవృత్తి అవుతుంటాయి. మర్నాడు మళ్ళీ సరిగా సోమవారం నాడు సూర్యోదయం చంద్రుడి హోరతో ప్రారంభమవుతుంది. చంద్రుడికి సోమహ అని పేరు, ఇందుహు అని పేరు. కనుక అది సోమవాసర, ఇందువాసర. అక్కడి నుంచి మళ్ళీ ఒక్కొక్క గంట ఒక్కొక్క గ్రహం ఆక్రమిస్తూ ఉంటాడు. అలా మర్నాడు బుధవారం కుజవాసర, మంగళవారం అంగారకవాసర, కుజవాసర, అంగారకుడితో హోరతో ప్రారంభమవుతుంది. కనుక అంగారకవాసర, కుజవాసర, భౌమవాసర, మంగళవాసర, జయవాసర. వీటి క్రమంలో మళ్ళీ లెక్క పెట్టుకుంటూ పెడితే మళ్ళీ సరిగ్గా బుధవారం నాడు సౌమ్యవాసర, బుధుడితో ప్రారంభమవుతుంది సూర్యోదయం. కనుక ఆ రోజుకు అధిపతి బుధుడు, ఆయనతో ప్రారంభమవుతుంది. కనుక ఆయనకు శుభోదయం చెప్పాలి. ఆదివారం నాడు సూర్యభగవానుడికి శుభోదయం చెప్తాం. నేను కళాశాలలో విద్యార్థులకు ఏదో చెప్తుంటాను, సంస్కృత వర్గ జరిగేటప్పుడు శుభోదయం చెప్పండి. శుభోదయం సర్వేభ్యః అని చెప్పిస్తుంటాను పిల్లల చేత. సంస్కృత పదాలు కొన్నైనా రాకపోతే ఎందుకు వాళ్ళు 2 ఏళ్ల పాటు సంస్కృతం చదువుకుని ఏమిటంటే ప్రయోజనం? ఒక్క సంస్కృతం ముక్క రాకపోతే వాళ్ళని ఏమనరు, చెప్పిన వాళ్ళని అంటారు, ఎవరయ్యా మీకు చెప్పిన సంస్కృతం అంటారు. శుభోదయం సర్వేభ్యః, శుభోదయం ఆచార్య, శుభోదయం మిత్రమా, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. అలాగే వెళ్ళేటప్పుడు ఆ కార్యక్రమం వెళ్ళేటప్పుడు స్వస్తి, బై చెప్పడం అవన్నీ చెప్పడం ఆంగ్లేయ పాశ్చాత్య సంప్రదాయం. మనకు స్వస్తి మంచి పదం ఉంది. సు అస్తి శుభము కలుగాక, ఎంతకంటే ఏముంటుంది శుభాకాంక్ష? స్వస్తి. పునర్మిలామః శ్వః, పునర్మిలామః శ్వః కార్యక్రమే, శ్వః కళాశాలాయాం పునర్మిలామః. ఈ విధంగా సంస్కృత వాక్యాలు, సంస్కృత పదాలు మనం అధ్యయనం చేయడం, వాటిని వినియోగం చేసుకోవడం ఆచరణలో పెడుతుండాలి. అంతః ఆగచ్చం వా, లోపలికి రావచ్చున. బహి గచ్చామి వా, గంతవ్యం వా, బయటకు వెళ్ళవచ్చున. ఆసీనో వా, కూర్చోవచ్చున. ఈ విధంగా సంస్కృత పదాలు సంస్కారాన్ని కలిగించే పదాలు కనుక, సంస్కరించే భాష సంస్కృత భాష కనుక, ఈ కార్యక్రమంలో అలాంటి పదాలు కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటే మనకి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం నెరవేరుతుంది.
एतत् कार्यक्रमविशेषाः आगामि भानुवासरे प्रातः 11 समये पुनः प्रारम्भं करवामहे। तावत्पर्यन्तं सर्वेभ्यः शुभं भूयात्। हरिः ओम्। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। स्वस्ति।